చర్చికి ఏ బట్టలు వేసుకురావాలో మినిమం కామన్ సెన్స్ ఉండాలా వద్దా? వర్షిప్ కట్ట సీవ్లెస్ వేసుకొచ్చారట. వర్షిప్ కి సీవ్లెస్ వేసుకుని వచ్చి తన్మయత్వంలో దావీదు కుమారుడు పడితే అంటాను, కుమారి నువ్వు వెళ్ళిపో అంటాడు. వద్దు కుమారి, నేను చూడలేకపోతున్నాయి కదా, నీ ఎక్స్ట్రీమ్ నేను చూడలేకపోతున్నా, ఎక్స్పోజ్ మా కోసం అడుగుతుంది. కుమారి ఇలా ఉండకూడదు, కుమారి మన మిషనరీలు ఏం చేస్తారో చూడు. పైపచ్చికి ఏమంటారు చెప్పినా, కల్చరల్ గా మనం డెవలప్ అయ్యాం. ఆ రోజుల్లో అలా వేసుకున్నారు, ఈ రోజుల్లో ఎలా వేసుకున్నారంటే కల్చర్ మారిని, బ్యాక్గ్రౌండ్ మారిని, ఏది మారినా మళ్ళీ అడుగుతున్నాను, మినిమం ప్రిన్సిపల్స్ ఉంటాయి, మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. ఏది కట్టుకోవాలో, ఏది కట్టుకోకూడదు, ఏది వేసుకోవాలో, ఏది వేసుకోకూడదు, ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో, చర్చికి వెళ్ళి రావాలో నీకు మినిమం తెలియాలి. అమ్మ, తల్లి, మహిళా సంఘమా, నీకు తెలియాలి. ఇది బయటోళ్ళకి తెలియకపోయినా నీకు తెలియాలి. మనం చెప్పేలా ఉండాలి. నేను చూస్తే నీలాగా చీర కట్టుకోవాలి అనిపించాలి, నీ బట్టలు చూస్తే నీలాగా నిండు బట్టలు వేసుకోవాలి అనిపించాలి, నువ్వు దూకునే విధానం చూస్తే నీలాగే దూకోవాలనిపించాలి, నువ్వు తగ్గించుకునే విధానం చూస్తే ఏమిలాగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఒక క్రైస్తవ స్త్రీలా మిగిలిన స్త్రీలు ఉండాలనుకోవాలి.